హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది చిన్నప్పటి నుంచి మహాభారతం వింటూనో లేకపోతే టీవీలో చూస్తూనో పెరిగాము. అందులో భీముడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఆయన బలం, ఆయన చేసిన సాహసాల గురించి బోలెడని కథలు ఉంటాయి. భీముడు ఏనుగులను సైతం ఓడించిన కథలు, పెద్ద పెద్ద బండరాళ్ళని, మహావృక్షాలని ఎత్తిపారేసిన వైనాలు మనం వింటాం. భీముడనే మహాబలుడు అయిన పాండవుడు నిజంగానే ఉండేవాడని, మనలాగే ఈ గాలి పీల్చి ఈ నేల మీద నడిచారని, మహాభారతం అనేది ఒక పురాణం కాదని, అది మన దేశ చరిత్ర అని ఎంత చెప్పినా ఆ విషయం అంగీకరించకుండా వాదించేవాళ్ళు ఉంటారు. మహాభారతం కవికల్పన కాదని, భీముడు లాంటి మహాబలవంతులు ఈ కలియుగంలో కూడా ఉంటారనడానికి రుజువుగా ఉన్న ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనకు ఆశ్చర్యం, ఆనందం కలిగించే ఒక విషయం ఏమిటంటే, ఆయన భారతీయుడు, అందులోనూ మన తెలుగువాడు. ఆయనే కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఈయనను కలియుగ భీముడు అని పిలిచేవారు. ముందుగా ఆయన ఎక్కడ పుట్టారో, ఎలా పెరిగారో చూద్దాం. ఈయన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే ఊరిలో కోడి వెంకన్న నాయుడు దంపతులకు పుట్టారు. పుట్టిన సంవత్సరం 1882, కానీ 1883 అవ్వచ్చు అని అంటారు. ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తల్లి లేని బిడ్డ అని తండ్రి చాలా గారాభంగా పెంచారు. దానితో చదువు పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించేవారు కాదు. ఎక్కువగా ఆటల్లో, బయట తిరగటంలో ఇష్టం చూపించేవారు. అది వారి తండ్రి గారికి నచ్చేది కాదు. ఆ విషయంగా ఇద్దరి మధ్య చిన్నపాటి కీచులాటలు జరుగుతుండేవి. అప్పుడప్పుడు ప్రక్కన ఉన్న అడవుల్లోకి వెళ్ళిపోతుండేవారు. అలా వెళ్ళిన ఒకసారి వారం రోజులకు ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు ఒక పులిపిల్లని తీసుకొచ్చారు. బాగా గారాభంగా పెరగటం వల్ల ఆయనకి నచ్చినట్టు ఏదైనా జరగకపోతే ఆయనకి కోపం వచ్చేది. దానితో ఆయన ఎదిగే వయసులో చిన్న చిన్న విషయాలకు కూడా స్నేహితులతో గొడవలు పెట్టుకునేవాడు. ఇంకా ఆయన పద్ధతులతో వేగలేక వాళ్ళ నాన్నగారు రామ్మూర్తి నాయుడు గారిని విజయనగరంలో ఉన్న వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపారు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవారు. ఆయన రామ్మూర్తి నాయుడు గారి బలాన్ని, అభిరుచిని గుర్తించారు. అక్కడ ఉన్న వ్యాయామశాలల్లో చేర్పించి కుస్తీ పట్టడం, వ్యాయామం నేర్పించారు. కొద్ది కాలంలోనే ఆ ప్రాంతంలో పేరు మోసిన పహిల్వాన్గా కీర్తి గడించారు రామ్మూర్తి నాయుడు గారు. అక్కడ నుంచి పై శిక్షణ కోసం ఆయనని మద్రాసు పంపారు. శిక్షణ పూర్తి చేసుకుని ఒక మల్లయోధుడిగా తిరిగి వచ్చిన ఆయన విజయనగరంలోని ఒక కాలేజీలో ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా చేరారు. ఖాళీ సమయంలో ఆయన చేసే కసరత్తు మాత్రం ఆపలేదు. వాయుస్తంభన, జలస్తంభన వంటి విద్యల మీద మంచి పట్టు సాధించారు. 1911 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆయన బహిరంగంగా తన బల ప్రదర్శన ఇచ్చారు. అది చూడటానికి వచ్చిన వాళ్లలో చాలామంది ఉన్నత ప్రభుత్వాధికారులు ఉన్నారు. ఆ రోజు ఆయన చేసిన విన్యాసాలు చాలా పెద్ద హిట్ అయ్యి ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మారుమోగేట్లు చేశాయి. ఆ రోజు ఆయన చేసిన విన్యాసాలు ప్రజలు అంతకు ముందెప్పుడూ చూడనివి. చాలా దృఢమైన ఇనుప గొలుసులతో ఆయనని కట్టేసినప్పుడు ఆయన ఒక్కసారి ఊపిరి పీల్చుకొని వదిలి ఆయన భుజాల్ని విదిలించేటప్పటికీ అంత బరువైన ఇనుప గొలుసులు పురికోసుల్లా తెగిపోయాయి. ఆయన పడుకుంటే ఆయన ఛాతీ మీద నుంచి కారిపోనిచ్చారు. అలాగే ఒక ఏనుగుని తీసుకొచ్చి ఆయన ఛాతీ మీద నిలబెట్టారు. ఆ తర్వాత ఆయన దేశమంతా ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఈయన ప్రదర్శనలు చాలామందిని ఆకట్టుకునేవి. వారిలో అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ మింటో ఒకడు. అతను రామ్మూర్తి నాయుడు గారి బలాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఒక సవాల్ చేశారు. ఈ మింటో అతని కార్ని నడుపుతుంటే దానికి కట్టిన ఇనుప గొలుసులతో నాయుడు గారు ఆయన కార్ని ఆపగలరా అనేది సవాల్. అనుకున్నట్టే 2 కార్లని ఏర్పాటు చేశారు. వాటి వెనుక భాగానికి బలమైన ఇనుప గొలుసులు కట్టి వాటిని రామ్మూర్తి నాయుడు గారికి ఇచ్చారు. ఆయన వాటిని తన చేతులకు చుట్టుకున్నారు. ఇప్పుడు చెరో కారు ఆపోజిట్ డైరెక్షన్లో నడిపారు. ఒక మామూలు మనిషి అయితే ఆ దాడికి చనిపోతాడు. కానీ రామ్మూర్తి నాయుడు గారు ఆ 2 కార్లను ఏమాత్రం కదలకుండా ఆపేశారు. ఆ డ్రైవర్లు ఎంత ప్రయత్నించినా వారి కార్లు మాత్రం ఇసుమంత కూడా కదలలేదు. ఇది వింటుంటే తెలుగు సినిమాల్లో హీరో ఎలివేషన్ సీన్లా ఉంది కదూ. అవునండి, రామ్మూర్తి నాయుడు గారి విన్యాసాలు అలానే ఉండేవి. దానితో ఆయన పేరు మన దేశం వరకే కాదు, దేశ విదేశాల్లోనూ మారుమ్రోగింది. ఆయన కాలేజీలో ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నప్పుడు అదే కాలేజీలో పొట్టి పంతులు అనే సహోపాధ్యాయుడు ఈయనకి మంచి మిత్రుడయ్యాడు. నువ్వు సర్కస్ కంపెనీ పెడితే బాగుంటుంది
అని ఆయన సలహా మేరకు కొంతకాలం తర్వాత ఆ పొట్టిపంతులు గారితో కలిసి ఒక సర్కస్ కంపెనీ మొదలుపెట్టారు. ఆయన యొక్క విచిత్రమైన విన్యాసాలు దేశం నలుమూలల నుంచి ఎందరినో ఆకట్టుకునేవి. ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు అలహాబాద్లో ఒక సభ నిర్వహించారు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఆ సభలో తమ ప్రదర్శనలను ఇచ్చారు. అది చూసిన పండిట్ మదన్ మోహన్ మాల్వీయ రామ్మూర్తి గారిని విదేశాల్లో కూడా ఆయన ప్రదర్శనలు ఇవ్వమని ప్రోత్సహించారు. అంతేకాదు ఆయనే దగ్గరుండి నాయుడు గారిని ఆయన బృందాన్ని లండన్కి పంపించారు. అక్కడ రామ్మూర్తి గారు బకింగ్హామ్ ప్యాలెస్లో ఆయన ప్రదర్శన ఇచ్చారు. అది చూసిన కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ఆయనకి ఇండియన్ హెర్క్యులిస్ అనే బిరుదునిచ్చారు. వారి చేత సత్కరించబడిన మొట్టమొదటి భారతీయుడు రామ్మూర్తి నాయుడు గారే. బకింగ్హామ్ ప్యాలెస్లో గోడ మీద రామ్మూర్తి నాయుడు గారి బొమ్మ ఒకటి తగిలించి ఉంటుందని ప్రతీతి. ఇంగ్లాండ్లోనే కాక చైనా, జపాన్, బర్మా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో ఆయన తరచుగా ప్రదర్శనలు ఇచ్చి చాలా కొద్ది కాలంలోనే అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రామ్మూర్తి గారు. అలా ఒకసారి స్పెయిన్ వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు వారి దేశంలో ఎక్కువగా జరిగే బుల్ఫైట్స్కి ఆయనని ఆహ్వానించారు. స్పెయిన్లో జరిగే ఈ బుల్ఫైట్ మనం చాలాసార్లు టీవీలో చూస్తాము. ఒక రంకెలేస్తున్న ఎద్దుని బరిలోకి వదులుతారు. అది బరిలోకి దిగిన వాళ్ళందరినీ కొమ్మటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కొంతమంది అదృష్టవంతులు బరిలోకి దిగి కూడా ఎటువంటి దెబ్బలు లేకుండా బయటపడతారు. కొంతమంది తీవ్ర గాయాల పాలవుతారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. ఈ బుల్ఫైట్ చరిత్ర అంతా విషాదకరంగా ఉంటుంది. అటువంటి ఈ బుల్ఫైట్కి వెళ్ళిన రామ్మూర్తి నాయుడు గారు బరిలోకి దిగి ఒట్టి చేతులతో ఆ ఎద్దు కొమ్ముల్ని పట్టుకొని దానిని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకొని కొద్దిసేపట్లోనే దానిని నేల మీద పారేశారు. ఇక ఆ ఎద్దు మళ్ళీ లేవలేదు. అలా ఆ ఎద్దుని ఓడించి విజయవంతంగా బయటికి వచ్చిన ఆయనను చూస్తూ అక్కడ స్టేడియం అంతా ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే అంతకు మునిపెన్నడూ ఆయనకి ఎద్దుతో తలపడిన అనుభవం లేదు. ఆయన ప్రదర్శనలలో ముఖ్యంగా ఒక ఏనుగుని ఆయన ఛాతీ మీద 5 నిమిషాల పాటు నిలబెట్టుకోవడం, ఆయన ఛాతీ మీద చాలా బరువైన బండరాళ్ళు పెట్టి వాటిని సుత్తితో కొట్టడం, ఆయన చుట్టూ కట్టేసిన 1/2 ఇంచు దళసరి ఇనుముతో చేసిన ఇనప గొలుసులని ఒక్కసారి కండల్ని బిగించి ఒక దమ్ములాగి దారం తెంపినట్లు తెంపేయటం, వేగంగా వెళుతున్న రైలు ఇంజన్ను ఆయన ఆపేయటం, 12 హార్స్ పవర్ ఉన్న 2 కార్లను హై స్పీడ్లో ఉన్నప్పుడు కదలకుండా ఆపటం లాంటివి ప్రత్యేక ఆకర్షణలయ్యాయి. యూజీన్ శాండో అనే జర్మన్ ఒక అతను ఉండేవాడు. ఆయనని ఫాదర్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అని పిలుస్తారు. రామ్మూర్తి నాయుడు గారిని ఇండియన్ యూజీన్ శాండో అనేవారు. ఆయనకి కలియుగ భీముడు అనే బిరుదు కూడా అప్పుడే వచ్చింది. మామూలుగా అప్పటి బ్రిటిష్ వారిలో భారతీయులంటే బలహీనమైన వారు, అల్పులు అనే అభిప్రాయం ఉండేదని మనందరికీ తెలుసు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఆ అభిప్రాయం తప్పని ఎప్పటికప్పుడు ఆయన చర్యల ద్వారా నిరూపించేవారు. ఆయన అంతటితో ఆగక మన దేశంలో ఎందరో యువకులకి ఆయన మల్లయుద్ధం, వ్యాయామంలో శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో యువకులు బాడీ బిల్డింగ్ మీద శ్రద్ధ పెట్టారు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. వారు అనుకున్నది సాధించారు. అదే కాకుండా ఆయన సర్కస్ కంపెనీ ద్వారా కోట్లు గడించారని తెలుస్తోంది. ఆయన సంపాదించిన ధనంలో చాలా ఎక్కువ మొత్తం ఎన్నో సేవా సంస్థలకు, స్వాతంత్ర ఉద్యమానికి ధారపోశారు. ఆయన ఎవరెవరికి ఎంతెంత ఇచ్చేవారనేది ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు. దీనిని బట్టి ఆయన బలంలోనే కాదు గుణంలో కూడా గొప్పవారని తెలుస్తుంది. ఆయన అప్పట్లోనే భారతదేశంలో పెద్ద సెలబ్రిటీ హోదాను అనుభవించేవారు. అప్పటి మహారాజులు, బ్రిటిష్ అధికారులు ఆయన కోసం ఎదురు చూసేవారు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వటం ఒక హోదాగాను, ప్రతిష్టగాను భావించేవారు. ఆయన ఇంతటి పలుకుబడి, హోదాని అనుభవిస్తున్నా ఏ రోజు తమ సొంత ఊరిని మర్చిపోలేదు. అప్పుడప్పుడు సొంత ఊరికి వచ్చి తన వారిని పలకరించి వారి బాగోగులు చూసుకునేవారు. తన కుటుంబం వరకే కాదు, ఆ ఊరిలో ఎవరికైనా అవసరమైన సాయం చేసేవారు. ఆయన బ్రహ్మచారి కావడంతో తమ అన్నపిల్లల్ని సొంత పిల్లలుగా పెంచి పెద్ద చేశారు.
చివరి రోజుల్లో నాయుడు గారు తన స్నేహితుడైన బాలాంగీర్ రాజా వారి ఎస్టేట్కి మకాం మార్చారు. అది ఒరిస్సాలో ఉంది. అక్కడ ఆయన శేష జీవితాన్ని గడిపి చివరికి 1942 సంవత్సరం సంక్రాంతి అప్పుడు ఆయన 60వ ఏట అక్కడే కన్నుమూశారు. రామ్మూర్తి గారికి వచ్చినన్ని బిరుదులు బహుశా మరెవరికి వచ్చి ఉండవేమో. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేశారు. అలాగే ఆయన పుట్టిన ఊరైన వీరఘట్టంలో కూడా ఆయన విగ్రహం ఉంటుంది. శ్రీకాకుళంలోని స్టేడియంని ఆయన పేరు మీదుగా కోడి రామ్మూర్తి నాయుడు స్టేడియం అని పిలుస్తారు. ఇవి ఆయనకు గౌరవ సూచకంగా ప్రత్యేకంగా చేసినవి. అలా కాకుండా కొన్ని చాలా సహజంగా ఆయన పేరుని చిరస్మరణీయం చేసేవి కూడా ఉన్నాయి. మన దేశంలో చాలా చోట్ల తాలింఖానాల్లో, వ్యాయామశాలల్లో ఒక విధమైన స్క్వాట్స్ లేదా గుంజీళ్ళని రామ్మూర్తి బైఠక్ అంటారు. అలాగే దండీలు అనే ఒక రకమైన ఎక్సర్సైజు భారతీయులకి ఎప్పటి నుంచో అలవాటు. అది ఇప్పటి పుషప్లా ఉంటుంది, కానీ పుషప్ కంటే ఎక్కువ మజిల్ గ్రూప్స్కి ఉపయోగపడుతుంది. అలాంటి దండీల్లో ఒక విధమైన దాన్ని రామ్మూర్తి దండ్ అని అంటారు. ఇటువంటి వారి గురించి మన నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చనిపోయాక కూడా బ్రతికే కోడి రామ్మూర్తి నాయుడు గారు లాంటి వారు అందరికీ ఇన్స్పిరేషన్ అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెంకీ మామ వరల్డ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి.